2026 ఫిబ్రవరి నెల తులారాశి ఫలితాలు. ఈ వీడియోలో మీకు ఉద్యోగం, ఆదాయం, వివాహం, కుటుంబం, విద్య, మానసిక స్థితి, ఆరోగ్యం, ముఖ్య నిర్ణయాలు అన్నింటినీ పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ప్రత్యేకంగా ఈ నెల రాహుతో కలిసి 4 గ్రహాలు సంయోగం చెందే అత్యంత ముఖ్యమైన కాలం. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. 2026 ఫిబ్రవరి ముఖ్య గ్రహ స్థితులు. ఈ నెల ప్రత్యేకత ఏమిటంటే రాహుతో కలిసే గ్రహాలు: బుధుడు ఫిబ్రవరి 4, శుక్రుడు ఫిబ్రవరి 6, సూర్యుడు ఫిబ్రవరి 13, కుజుడు ఫిబ్రవరి 23. ఈ 4 గ్రహాలు రాహుతో కలిసి 5వ ఇంటిలో బుద్ధి, పూర్వపుణ్యం, నిర్ణయాలు ప్రభావం చూపుతాయి. అలాగే ఈ సంయోగంపై గురుగ్రహ దృష్టి కూడా ఉంది. అందువల్ల మంచి అవకాశాలు వస్తాయి. కొంత గందరగోళం కూడా ఉంటుంది. ఈ రెండూ కలిసే సమయమిది. రాహుయోగం వర్సెస్ రాహుదోషం. ముఖ్య వివరణ. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, మీ జన్మకుండలిలో రాహుయోగముంటే ఈ కాలం మీకు గోల్డెన్ పీరియడ్. రాహుదోషముంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే రాశి ప్లస్ లగ్నం ప్లస్ జాతకం మూడింటిని పరిశీలించాలి. ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్ ఈ విషయాల్లో ఈ నెలలో కొత్త బాధ్యతలు, పదోన్నతి, కొత్త ఉద్యోగావకాశం, ప్రాజెక్ట్ మార్పు, నాయకత్వ బాధ్యత ఇవన్నీ వచ్చే అవకాశముంది. కానీ అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. జాబ్ చేంజ్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, పార్ట్నర్షిప్ ఏది అయినా 2-3 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. నిపుణుల సలహా తప్పకుండా తీసుకోండి. ఆదాయం, పెట్టుబడులు, ఆస్తి ఈ విషయాల్లో ఆదాయం పెరుగుతుంది. అకస్మాత్తు డబ్బు, బోనస్, కమిషన్ లాంటివి వచ్చే అవకాశముంది. కానీ రిస్క్ పెట్టుబడులు, అధిక లాభాల స్కీములు, త్వరగా డబ్బు వచ్చే పద్ధతులు వీటిని దూరంగా ఉంచండి. ఆస్తి కొనుగోలు, అమ్మకం ఉంటే ఈ నెలలో నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. వివాహం, ప్రేమ, సంబంధాల విషయాల్లో వివాహం కోరుకునే వారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి. డిస్కషన్స్ ముందుకు సాగుతాయి. కుటుంబ సపోర్ట్ లభిస్తుంది. కానీ మనసులో భయం ఉంటుంది. ఇది సరైనదేనా? భవిష్యత్తు బాగుంటుందా? ఈ భయం సహజమే. గురుదృష్టి ఉండడం వల్ల పెద్ద సమస్య ఉండదు. వివాహితులకు చిన్న అపార్థాలు, ఈగో సమస్యలు రావచ్చు. సరైన కమ్యూనికేషన్ ఉంటే పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువు విషయాల్లో విద్యార్థులకు ఈ నెల ప్రధాన సమస్య ఓవర్ థింకింగ్, టూ మెనీ ఐడియాస్, గందరగోళం. ఇదా అదా అనే సందిగ్ధం. పరిష్కారం: ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపై పూర్తిగా దృష్టి పెట్టండి. అలా చేస్తే మంచి విజయం సాధిస్తారు. మహిళలు, గృహిణులకు ఈ నెలలో భావోద్వేగ గందరగోళం, కుటుంబ ఒత్తిడి, ఆర్థిక ఆందోళన ఉంటాయి. అడ్వైస్: 100% కాన్ఫిడెన్స్ లేని నిర్ణయాలు తీసుకోకండి. మానసిక స్థితి, ఆరోగ్యం విషయాల్లో శారీరక ఆరోగ్యం కంటే మెంటల్ హెల్త్ ముఖ్యము. పాజిబుల్ ఇష్యూస్: యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఫియర్, స్లీప్లెస్నెస్, ఫ్యూచర్ వరీ. సొల్యూషన్: మెడిటేషన్, వాకింగ్, ప్రేయర్. కొన్ని విషయాలను స్కిప్ చేయడం నేర్చుకోండి. అదే మీ బలం. ముఖ్య సూచనలు: ఫిబ్రవరి 2026 తులారాశికి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోండి. డాక్యుమెంటేషన్ను 2 సార్లు పరిశీలించండి. ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి. భావోద్వేగ నియంత్రణ పాటించండి. ఓర్పు కలిగి ఉండండి. ఈ 5 పాటిస్తే ఈ నెల మీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఈ ఫిబ్రవరిలో మార్పు ఉంటుంది, వృద్ధి ఉంటుంది, గందరగోళం, నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అన్నీ కలిసే వస్తాయి. ప్రశాంతంగా ఎదుర్కొంటే మీ జీవితం కొత్త స్థాయికి చేరుతుంది. మీ రాశితో పాటు లగ్నం, జాతకం చూసి వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి.